కాన్సెప్ట్ అనుకున్నా. ఊకే ఏముంది ఇక్కడ గురించి ఎప్పుడు అది ఇది ఎందుకు ఏం యూజ్ లేదు. పోయి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక్కడి టాపిక్స్ అంటే మెయిన్ ఛానల్లో మొన్న పోయినట్టు ఆరాధ్ ఫోర్ట్ కానీ ఇంకా వేరే ఎక్కడికైనా కొన్ని ఫేమస్ ప్లేస్లు ఉన్నాయి. అది ఎప్పుడు ఛాన్స్ దొరికినప్పుడు మంత్లీ ఒక హాఫ్ దొరుకుతుంది, అప్పుడు చూసుకొని నాకు మా డాడీకి సేమ్ డే ఛాన్స్ దొరికితే పక్క వెళ్ళి ఏదో ఒకటి ఖచ్చితంగా ఫేమస్ ప్లేస్కి వెళ్ళి వీడియో ఖచ్చితంగా అట్లా చేస్తా. ఇక్కడ ఉండి ఇదే సోది ఎప్పుడు కన్నా ఇట్లా నార్మల్గా రెగ్యులర్ వ్లాగ్ చేస్తే అది ఏం ఉండదు, చూసే వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్ అంతా అవుతుంది. నాకు కూడా తెలుసు నేను మీ వ్యూలో కూడా ఆలోచిస్తే చేస్తా. బట్ నాకు ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను మార్నింగ్ 8:30కి వెళ్ళి నైట్ 10:30, 11, 12 అయితే 12 అవుతుంది, నైట్ 12 అవుతుంది. సో ఛాన్స్ దొరికేది, అసలు ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఏం లేదు. సో అలాంటప్పుడు మంత్లీ అట్లాంటివి మంచి ప్లేసెస్ తీసుకొని సంబంధించిన స్టోరీ చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మన దగ్గర ఉన్నట్టు ఏదో ఒకటి తీసి ఏదో ఒకటి పెడితే నడుతుంది. ఎలా అంటే అంత సీరియస్ కాదన్న. నేను ఒక ఏతాలు చేసే విధంగా మాట్లాడలేను. బట్ మనం కొంచెం ఏదన్నా కూడా మనోడు ఏదన్నా విషయాల్లో మన దగ్గర ఉంటుంది. ఇక్కడ ఎట్లుంటుంది అంటే వీడియో కూడా మా కంట్రీ గురించి ఇట్లా చెప్తుండు నన్ను వేరే రకంగా వాళ్ళ అర్థమైంది అనుకోరి, కొంచెం మిస్టేక్ అయినా కూడా నన్ను క్షమించడం అనే ఉండదు. సో అందుకే నేను కూడా అంతగానే ఎక్కువ చెప్పలేదు. మీరు నా వీడియోస్ చూడండి ఇండియాలో, దానికి సంబంధించిన స్టోరీ తెలుసుకొని నాకు కొంచెం నేను దాని గురించి ఆలోచించి కొంచెం ఇమాజినేషన్ చేసి చెప్పేవాళ్ళం. సో జరుగుద్ది జరిగింది. బట్ ఇక్కడ అట్లా చెప్పడానికి ఛాన్స్ లేదు, చెప్పొద్దు కూడా. ఏమన్నా ఏంటంటే పరిశాన్ అవుతుంది. సో అది ఎందుకు మనకు ఇండియాలో అంటే మనం ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, ఇక్కడ మనం చెప్పుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ఎందుకు చేసినాం ఇట్లా అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. నేను ఇట్లా రా బాబు ఈ రకంగా చేసినా అంటే కూడా యాక్సెప్ట్ అయ్యేది, అలా యాక్సెప్ట్ చేయరు. ఎందుకు మనకు ఈ తలకాయ నొప్పి. సో అందుకే ఒక మంచి కాన్సెప్ట్ యూస్ చేద్దాం.